రామాయణమనేది కేవలం ఒక కవి ఊహ మాత్రమేనా, లేక ఈ భూమిమీద నడిచిన ఒక మహోన్నత వ్యక్తి వాస్తవ గాథ అనే ప్రశ్న తరతరాలుగా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు తార్కిక విశ్లేషణల యుగంలో ఉన్న మనం ప్రతి విషయాన్ని ఆధారాలతోనే నమ్మడానికి ఇష్టపడతాం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన మరియు లోతైన ప్రభావం కలిగిన ఈ గాథను చరిత్రగా అంగీకరించడానికి నేడు మన ముందు ఎన్నో శాస్త్రీయ మరియు భౌగోళిక ఆధారాలు కనిపిస్తున్నాయి. రామాయణం ఒక కల్పిత కథ అని కొట్టిపారేయడానికి వీలులేని విధంగా మన సంస్కృతిలో మరియు ఈ భూమిమీద చెరగని ముద్రలు ఉన్నాయి. చరిత్ర అంటే కేవలం ఒక పుస్తకంలో రాసిన రికార్డు మాత్రమే కాదు, అది ఒక జాతి, జ్ఞాపకశక్తి మరియు భౌగోళిక వాస్తవాల సముదాయం. రామాయణం నిజంగా జరిగింది అనడానికి మన దగ్గర ఉన్న ఆధారాలను లోతుగా పరిశీలిస్తే అందులో మొదటిది భౌగోళిక మార్గం. వాల్మీకి రామాయణంలో అయోధ్య నుండి లంక వరకు రాముడు ప్రయాణించిన మార్గం గురించి అత్యంత ఖచ్చితమైన వివరాలు ఉన్నాయి. అయోధ్య నుండి బయలుదేరి ప్రయాగ చిత్రకూటం, దండకారణ్యం, పంచవటి కిష్కింద రామేశ్వరం మీదుగా లంకకు వెళ్లిన ఈ మార్గంలోని ప్రతి ప్రదేశం నేటికీ అదే పేర్లతో, అదే భౌగోళిక స్థితిగతులతో ఉనికిలో ఉంది. ఒక కవి తన ఊహతో వేల మైళ్ల దూరాన్ని ఇంత ఖచ్చితంగా వర్ణించడం అసాధ్యం. ఆయా ప్రాంతాల్లో రాముడికి సంబంధించిన ఆనవాళ్లు గిరిజన తెగల ఆచారాల్లో నేటికీ బ్రతికే ఉన్నాయి. దండకారణ్యం లేదా నేటి ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని అడవుల్లో రాముడు సంచరించినట్లుగా స్థానిక తెగలు చెప్పుకునే గాథలు కేవలం జానపదాలు కావు, అవి తరతరాల మౌఖిక చరిత్ర. రెండో ముఖ్యమైన ఆధారం వృక్షజాలం మరియు జంతుజాలం. వాల్మీకి తన కావ్యంలో వివిధ అడవుల్లో పెరిగే చెట్లు మరియు అక్కడ కనిపించే జంతువుల గురించి వివరించారు. నేటి బాటానికల్ సర్వేలను గమనిస్తే ఆయా ప్రాంతాల్లో సరిగ్గా అవే రకమైన వృక్షాలు పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. ఉదాహరణకు, చిత్రకూట ప్రాంతంలో ఉండే ప్రత్యేకమైన వృక్ష సంపద గురించి రామాయణంలో ఏదైతే చెప్పబడిందో అది నేటికి అక్కడ వాస్తవంగా కనిపిస్తుంది. మూడవదిగా ఖగోళ శాస్త్ర ఆధారాలను మనం గమనించాలి. రాముడు జన్మించినప్పుడు మరియు వనవాసానికి వెళ్లినప్పుడు ఆకాశంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో రామాయణంలో శ్లోకాల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆధునిక ప్లానిటోరియం సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఆ గ్రహగతులను విశ్లేషించినప్పుడు అవి ఒక నిర్దిష్టమైన కాలానికి ఖచ్చితంగా సరిపోతున్నాయి. ఖగోళ శాస్త్ర గణన ప్రకారం ఆ గ్రహస్థితులు ఒకే సమయంలో కలవడమనేది కొన్ని వేల ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఇది రామాయణ కాల నిర్ణయానికి ఒక బలమైన శాస్త్రీయ ఆధారంగా నిలుస్తుంది. నాలుగవ ఆధారంగా రామసేతు నిర్మాణం గురించి చర్చించుకోవాలి. భారతదేశానికి మరియు శ్రీలంకకు మధ్య సముద్ర గర్భంలో ఉన్న ఆ సున్నపురాయి తిన్నెల నిర్మాణం కేవలం ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిందని కొందరు అన్నా దాని ఆకృతి మరియు అమరిక ఒక మానవ నిర్మిత వంతెనను పోలి ఉండటం గమనార్హం. ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో కనిపించే ఆ మార్గం రామాయణంలో వర్ణించిన సేతువుకు సరిగ్గా అదే స్థానంలో ఉంది. ఐదవది అంతర్జాతీయ సాంస్కృతిక వ్యాప్తి. రామాయణం కేవలం భారతదేశానికి పరిమితం కాలేదు. థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా, లావోస్ వంటి దేశాల్లో రామాయణం వారి సొంత సంస్కృతిలో భాగమైపోయింది. థాయిలాండ్ రాజులు తమను తాము రాముడి వంశీయులుగా భావించి రామ అనే బిరుదును ధరిస్తారు. ఒక కల్పిత కథ. ఒకే సమయంలో ఇన్ని దేశాల సంస్కృతులను, మతాచారాలను ఇంత లోతుగా ప్రభావితం చేయడం అసాధ్యం. ఆయా దేశాల్లోని ప్రాచీన దేవాలయాల గోడల మీద ఉన్న శిల్పాలు రామాయణ గాథను నిశ్శబ్దంగా చాటి చెబుతున్నాయి. ఆరవది శాసన ఆధారాలు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికిన ప్రాచీన శాసనాల్లో రాముడి ప్రస్తావన కనిపిస్తుంది. పల్లవ చోళ రాజుల శాసనాల్లో రాముడిని ఒక ఆదర్శ పురుషుడిగా మరియు తమ పూర్వీకుడిగా పేర్కొనడం మనకు కనిపిస్తుంది. అలాగే విదేశాల్లో, ముఖ్యంగా కంబోడియాలోని 7వ శతాబ్దపు శాసనాల్లో వాల్మీకి రామాయణ పారాయణం గురించి ప్రస్తావన ఉంది. ఏడో ఆధారంగా గిరిజన తెగల సంప్రదాయాలను చూడాలి. మధ్య భారతదేశంలోని గోండులు మరియు భిల్లులు వంటి తెగలు రాముడిని దేవుడిగా కంటే తమ ప్రాంతానికి వచ్చిన ఒక గొప్ప అతిథిగా, తమ పూర్వీకులకు సహాయం చేసిన యోధుడిగా చూస్తారు. వారి పాటల్లో మరియు కథల్లో ఉండే వివరాలు వాల్మీకి రామాయణానికి దగ్గరగా ఉండటం విశేషం. ఎనిమిదవది పురావస్తు ఆధారాలు. అయోధ్య వంటి నగరాల్లో జరిగిన త్రవ్వకాల్లో బయటపడిన ప్రాచీన కట్టడాల అవశేషాలు మరియు అక్కడ దొరికిన వస్తువులు ఆ ప్రాంతంలో ఒక ప్రాచీన నాగరికత విలసిల్లిందని నిరూపిస్తున్నాయి. భూగర్భంలో దొరికిన శిల్పాలు, స్తంభాలు రామమందిర ఉనికిని బలపరుస్తున్నాయి. 9వది ఇతిహాసం అనే పదం యొక్క అర్థం.
భారతీయ సంప్రదాయంలో రామాయణాన్ని పురాణమనలేదు, ఇతిహాసం అన్నారు. ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది అని అర్థం. పూర్వీకులు గతాన్ని రికార్డ్ చేయడానికి అనుసరించిన పద్ధతి ఇది. మన ప్రాచీన సాహిత్యంలో కల్పిత కథలకు కావ్యమని, చరిత్రకు ఇతిహాసం అని స్పష్టమైన విభజన ఉంది. రామాయణాన్ని వాల్మీకి స్వయంగా సమకాలీన చరిత్రగా రాశారు. 10వది స్థానిక భాషల్లోని రామాయణాల సమన్వయం. భారతదేశంలో వందలాది రామాయణాలు ఉన్నాయి. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా అందరూ చెప్పే ప్రాథమిక కథ మరియు భౌగోళిక వివరాలు ఒక్కటే. ఒకవేళ ఇది కల్పితమైతే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేసరికి కథావస్తువులో మౌలికమైన మార్పులు వచ్చేవి. కాని అన్ని వెర్షన్లలో రాముడు అనుసరించిన మార్గం మరియు చేసిన యుద్ధం ఒకేలా ఉండటం, అది ఒక వాస్తవ చరిత్ర అని చెప్పడానికి నిదర్శనం. చరిత్ర అంటే కేవలం రాజులు రాసుకున్న విజయగాథలు మాత్రమే కాదు. అది ఒక సమాజం తన గుండెల్లో దాచుకున్న సత్యం. ఆధునిక రికార్డింగ్ పద్ధతులు లేని కాలంలో మౌఖిక సంప్రదాయం ద్వారా జ్ఞానాన్ని మరియు చరిత్రను ఒక తరం నుండి మరో తరానికి అందించేవారు. మౌఖిక చరిత్రలో మార్పులు రావచ్చు, కానీ మూలం ఎప్పుడూ వాస్తవంగానే ఉంటుంది. ప్రపంచంలోని ఏ కథ కూడా ఇన్ని వేల ఏళ్లపాటు లక్షలాది మంది జీవితాలను ఇంత తీవ్రంగా ప్రభావితం చేయలేదు. రామాయణంలో వర్ణించిన ఆయుధాలు, యుద్ధతంత్రాలు మరియు సామాజిక వ్యవస్థలు ఆనాటి కాలపు ఉన్నత నాగరికతకు ప్రతిబింబాలు. హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న వైభవాన్ని వర్ణించిన తీరు ఆనాటి వాస్తుశిల్ప నైపుణ్యాన్ని తెలియచేస్తుంది. శ్రీలంకలోని కొన్ని ప్రదేశాల్లో నేటికీ లంకకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. రాముడు వనవాస కాలంలో తలదాచుకున్న గుహలు, ఆయన ఉపయోగించినట్లుగా చెప్పబడే జలాశయాలు నేటికీ భక్తులకు మరియు పరిశోధకులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. చరిత్రను కేవలం భౌతిక ఆధారాలతోనే కొలవలేము. ఎందుకంటే కాలప్రవాహంలో ఎన్నో కట్టడాలు మట్టిలో కలిసిపోతాయి, ఎన్నో రికార్డులు కాలిపోతాయి. కాని ఒక దేశపు ఆత్మలో దాగి ఉన్న కథ ఎన్నటికీ అంతం కాదు. రామాయణమనేది భారతదేశపు ఆత్మకథ. అది కేవలం ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, అది ఒక ధర్మం యొక్క ప్రయాణం. మన దగ్గర ఉన్న శాసనాలు, శిల్పాలు మరియు భౌగోళిక సరిహద్దులు అన్నీ ఏకమై చెబుతున్న సత్యం ఒక్కటే: రామాయణం ఒక వాస్తవం. రాముడు ఈ నేలమీద నడిచాడైనా ఇక్కడ ధర్మాన్ని స్థాపించాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇంకా లోతుగా పరిశోధనలు చేస్తే భవిష్యత్తులో మరిన్ని భౌతిక ఆధారాలు లభించే అవకాశం ఉంది. చరిత్ర అంటే కేవలం గతం కాదు, అది వర్తమానానికి పునాది. రామాయణాన్ని ఒక చారిత్రక సత్యంగా అంగీకరించడం అంటే మన మూలాలను మనం గుర్తించడమే. సందేహాలుండటం సహజం, కాని ఆ సందేహాలే మనల్ని సత్యం వైపు నడిపించాలి. రామాయణం పట్ల మనకున్న క్లారిటీ మన సంస్కృతి పట్ల మనకున్న గౌరవాన్ని పెంచుతుంది. ఇది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, ఒక మహోన్నతమైన నాగరికతకు సంబంధించిన విషయం. ఆధారాలనేవి కళ్లకు కనిపిస్తాయి, కాని సత్యమనేది హృదయానికి తెలుస్తుంది. రామాయణంలోని ప్రతి అడుగు ఈ భూమి మీద ఒక వాస్తవ ముద్రగా మిగిలిపోయింది. ఆధునిక విజ్ఞానంతో ఈ పురాతన సత్యాలను సమన్వయం చేసుకున్నప్పుడు మనకు అద్భుతమైన స్పష్టత లభిస్తుంది. రామాయణం కేవలం ఒక కావ్యం కాదు, అది మానవ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం. ఆధారాలు మరియు అనుభూతులు కలిసి ఈ గాథను నిత్యనూతనంగా ఉంచుతున్నాయి. అది కేవలం నిన్నటి కథ కాదు, అది నేటికీ మరియు రేపటికి నిలిచే ఒక గొప్ప వాస్తవ చరిత్ర. సత్యాన్ని ఆధారాలతో నిరూపించడం కంటే ఆ సత్యం మన జీవితాలను ఎలా మారుస్తుందో గమనించడం ముఖ్యం. రామాయణమనే సత్యం మనల్ని నిరంతరం ధర్మ మార్గం వైపు నడిపిస్తూనే ఉంటుంది. ఒక గొప్ప గతాన్ని గౌరవించడం అంటే ఒక గొప్ప భవిష్యత్తును నిర్మించుకోవడమే. రామాయణ నిజంగా జరిగింది అనడానికి మన కళ్ల ముందే ఈ భూగోళమంతటా సాక్ష్యాలున్నాయి. ఆ సాక్ష్యాలను తర్కంతో విశ్లేషిస్తే మనకు లభించేది అచంచలమైన విశ్వాసం కాదు, అత్యున్నతమైన చారిత్రక స్పష్టత. రామాయణం నిజం, అది మన జాతి గౌరవం. అది ఒక అద్భుతమైన వాస్తవగాథ. మన మూలాలను వెతుక్కుంటూ సాగే ఈ అన్వేషణలో రామాయణం ఎప్పుడూ ఒక దారి చూపే వెలుగులా ఉంటుంది. చరిత్ర తనను తాను నిరూపించుకోవడానికి సమయం తీసుకుంటుంది, కానీ అది ఎప్పటికీ అబద్ధం కాదు. రామాయణం ఒక శాశ్వత సత్యం. మన సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్న ఈ చారిత్రక ఆధారాలు మనల్ని మన మూలాలకు మరింత దగ్గరగా తీసుకెళ్తాయి. రాముడు కేవలం మన ఊహల్లో లేడు, ఆయన ఈ మట్టిలో ఉన్నాడు, ఈ నీటిలో ఉన్నాడు, ఈ గాలిలో ఉన్నాడు. రామాయణం ఒక వాస్తవం, అది ఒక నిత్య సత్యం. ఈ చారిత్రక ఆధారాలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.